అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ దినమున విజ్ఞాపన దినము. దేవుని సన్నిధిలో అందరం మన కొరకు అనేకుల కొరకు విజ్ఞాపన చేయవలసింది కనుక దయచేసి అందరూ కూడా దేవుని సన్నిధికి రండి. వీలు కానటువంటి వారు ప్రయాణములు, పనుల్లో, విధుల్లో ఉన్నటువంటి వారి కొరకు ఈ లైవ్ చేస్తున్నాం. అందరూ ఏకీవించాల్సిందే మనం చేస్తున్నాం. అందరం కళ్ళు మూసుకుని తరలించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదము నీకు స్తోత్రము నాయన. పోయిన విజ్ఞాపన దినం నుండి ఈ విజ్ఞాపన దినం వరకు నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినందుకు మీ కొందనాలు. ఈ విజ్ఞాపన దినమున మీ పాదముల చెంతకు వచ్చి నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అందులో ఏకీభవించే ప్రతి బిడ్డని మీరు దర్శించండి, తట్టండి, తాకండి, మీరు ముట్టమని నాయన. నీ మందిని సన్నిధులు కూడా జరగవలసిన ప్రార్థన అంతట్లో కూడా తోనిడిగా ఉండి అనేకులు మీరు నడిపించి సహాయం చేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినమునికి ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనమును చదువుతున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవిలలో జొచ్చెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనించినట్లయితే శ్రమలో మొరపెట్టేటప్పుడు దేవునికి ప్రార్థన చేయాల. దేవునికి మొరపెట్టడము, నా దేవుని ప్రార్థన చేసి తిని అని అంటూ ఉన్నాడు భక్తుడు. శ్రమలో దేవునికి మొరపెట్టాల, ప్రార్థన చేయాల. అంత మాత్రమే కాదు, దేవుని ఆలయములకు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. ప్రేమిన దేవులారా, అంత మాత్రమే కాదు, మన మొర్ర ఆయన చెవులలో జొచ్చుతూ ఉంది. అంటే అంత శ్రద్ధగా చేయాల, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. మన మొర్ర దేవుని చెవిలో జొచ్చాల, మనం మొర్ర పెట్టాల, మనం ప్రార్థన చెయ్యాల, దేవుని సన్నిధి కూడా వెళ్ళాల. మాకు ఇది మంచి అవకాశము, మేము బస్సులో కూర్చున్నా, ఇంటికాడ కూర్చున్నా, మాకు ఈ ప్రార్థన మరి చేసి పంపిస్తూ ఉన్నారు, మేము ప్రార్థనలు ఆలకి సరిపోతుంది అనుకుంటారు. కానీ దేవుని ఆలయానికి కూడా వెళ్ళాలి. అక్కడ మాట ఉంది, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. దేవుని సన్నిధి కూడా వెళ్ళాలి. ఎక్కడ దేవుని సన్నిధి అంటే ఎక్కడ 2-3 కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారు ఆయన సన్నిధి. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళాల. కనుక ప్రేమిని దేవుడు. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యముల గ్రంథం 2:42 ఉంది. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట ప్రార్థన చేయటం ఎడతెగక ఉండాల, ఎడతెగకుండాల. దేవుని మందిరానికి వెళ్ళరు, ఆలయానికి వెళ్ళరు, దేవుని సంఘముతో కలిసి ప్రార్థించరు, మరి దేవుని వాక్యాన్ని వినరు. అపోస్తలుల బోధ, సేవకుల యొక్క బోధ, వాక్యమును బోధిస్తున్నప్పుడు వినరు. కానీ కొందరైతే అసలు శ్రమలు వచ్చినాయి అంటే కూడా వారు ప్రార్థన చేయరు, ప్రార్థనకి వెళ్ళరు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఇక్కడ దేవుని భక్తుడు మరి శ్రమలో దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని ఆలయానికి వెళ్ళాడు. ఈ రకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేసే ప్రార్థన దేవుని చెవిలో జొచ్చుతుందట, చొచ్చుకొని వెళుతుంది చెవిలో. దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని చెవికి వెళ్ళాలి, చెవికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మన ప్రార్థనను జవాబు వస్తుంది, ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, సహాయము చేస్తాడు. కనుక ప్రేమినటువంటి దేవుని బిడలారా, మనం ఇలాగన దేవునికి ఆసక్తితోటి మొర్రపెట్టడం, ప్రార్థన చేయడం, ఆయన సన్నిధికి వెళ్ళడం, ఇది జరుగుతుందా? ఇలాగ జరిగినప్పుడే మన విశ్వాసం దేవుని దగ్గర కనపరచబడుతుంది.
ఆ విశ్వాసంతో చేసిన ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన చేసిన ప్రార్థన, నేను దేవుని మందిరికి వెళ్ళాలి, దేవుని బిడ్డల మధ్యలోకి వెళ్ళాలి, సంఘంలోనికి వెళ్ళాలా, దేవుని సేవకు నుండి వచ్చే మాటలు వినాలి అనేటువంటిది. చాలామంది ఏం చేస్తున్నారంటే చాలామంది ఓన్లీ టీవీలలో మరి సెల్ ఫోన్లలో చూసి ఎక్కడికి వెళ్ళకుండా ఉంటూ ఉన్నారు. అది ఎప్పుడో టైం వీలు పడనప్పుడు, కానీ ఎప్పుడు కూడా ఆదివారం వెళ్ళరు, శుక్రవారం వెళ్ళరు, గృహ కూడికలకు, స్త్రీల కూడికలకు వెళ్ళరు. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ ఉంటారంటాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు కలిసి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రార్థించాలి. ప్రేమని దేవులారా, ఇదేంటంటే మరి లైవ్లో సమయం వీలుబడినటువంటి డ్యూటీ చేస్తున్నటువంటి వారి కొరకు మనం చేస్తున్నాం కనుక, ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నేను మనం ఆసక్తితోటి, విశ్వాసముతోటి దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఎప్పుడో 1-2 సార్లు వీలుబడినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని సంఘముతో కలిసి ప్రార్థించకుండా, దేవుని సేవకుల ద్వారా బయలుపరచబడిన వాక్యం వినకుండా, ఇంటి దగ్గరే ఉండి శ్రమలో బాధపడుతూ, కొందరైతే అసలు శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన కూడా చేయరు. లోకంలో అయ్యో నా పని ఇట్లయిపోయి, నా పరిస్థితి ఇట్లయిపోయి, నా కుటుంబం ఇట్లయిపోయింది, నేను ఇట్లయిపోయాను ఆలోచించి ఇంకింత బలహీనమైపోతారు. అందుకని కృంగిన ఎడల చేతగాని వాడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కృంగిపోయి ఇంకింత కృషించిపోయి ఇంకింత చేత కాకుండా అవుతారు. కనుక ప్రేమిన దేవులారా, నిజంగా శ్రమలు మనం దేవునికి మొరపెట్టాల, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాల. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకించి అంగీకరించి మనకు సహాయం చేస్తాడు. మన ప్రార్థన ఆయన చెవుల్లో జొచ్చుకొని వెళుతుంది. అట్టి ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు, జవాబు ఇస్తాడు, గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. కనుక దయచేసి అందరూ కూడా ప్రార్థనలు చేయండి. ఎప్పుడు వీలు కాలేదు 24 గంటలు కాదు, ఎప్పుడో ఒక సమయం వెళ్ళాలి దేవుని సన్నిధికి. ఆదివారం, శుక్రవారం, మిగతా టైములో ఏదైనా వీలు పడినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి సంఘ సహవాసములో, సేవకుల బోధనలో ఉండి వాక్యాలు విని బలపరచబడి మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. అందరము కళ్ళు మూసుకొని తరలి ఉంచితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. సకలాశీర్వాదముల కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడ, సమస్త సృష్టి నోటి మాట చేత కలుగ చేసిన ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ పాదములకు స్తుతులు స్తోత్రం. ఆయన ఈ వారం అంతా కూడా మీరు కాచి కాపాడి ఈ మాసంలో ఈ దినం వరకు ప్రభు నీ ఉచితమైన కృపలు ప్రభు నాయన, మీ వాత్సల్యత, నీ కృపను బట్టి మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, రాష్ట్రము నాయన, ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభు నీ సన్నిధానములో ప్రభు నాయన, మరి మా దేశ క్షేమం కొరకు నీ యొక్క ఆలయమునకు వెళ్ళి ప్రార్థన చేయమని సెలవిచ్చిన తండ్రి వయ్యా, నీకు స్తోత్రాలు. మా మొరలు ఆలకించుతున్న దేవుడు, ఆలకించే తండ్రి నాయన, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఎవరు నశించటానికి ఇష్టం లేదు, తను ఎవరు నరకం వెళ్లకుండా నిత్య సత్యములోనికి వచ్చుటకు అట్టి సర్వ సత్యము ప్రభా ప్రతి ఒక్కరిని స్వతంత్రులుగా చేయడానికి సహాయం చేయండి. నీ సత్యములో ప్రభా వెలుగులో నాయన బిడ్డలు జీవించి నాయన యొక్క లోకమనే అంధకారము నుండి విడుదల పొందుటకు, పాపమనే ఊబిలో నుండి విడుదల పొందుటకు నీ కృప దయచేయమని, నీ వైపు త్రిప్పబోటకు, నీ వైపు మళ్లించబోటకు, నీ సన్నిధిలో ప్రభా హన్నా కూడా ప్రభా నీ సన్నిధానమునకెళ్ళి ప్రార్థన చేసింది తండ్రి నాయన. నీ బోధ యందు, ప్రార్థన యందు ఎడతేక ప్రభా నిత్యము నీ సహవాసములో ఉండే బిడ్డలుగా బలపరచమని ప్రార్థిస్తూ ప్రపంచం అంతా కూడా విజ్ఞాపన చేసే దినముగా ఇచ్చినందుకై నీకు వందనాలయ్యా నాయన. విజ్ఞాపన ఆత్మ అభిషేకమును యేసునామములో విప్పుచున్నాం. విజ్ఞాపన కర్తలుగా ఉందరుగా కని ప్రార్థిస్తున్నాం. వారి కర్తవ్యమును, వారి బాధ్యతను, నీ దృష్టికి అనుకూలమైన పని చేసినప్పుడు నాయన మాకు క్షేమము, నెమ్మదికి, సమాధానం ప్రతి ఒక్క బిడ్డకు కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. లైవ్ లో ఏకీభవిస్తూ ప్రార్థిస్తూ ఫిజికల్ గ్యాదరింగ్, కాన్ఫరెన్స్, జూమ్స్ ద్వారా చేయబడుతున్న ప్రార్థనలు ఆలకించి నాయన ప్రత్యేకంగా ప్రభా బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ సందర్భంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించి ప్రయాణికుల క్షేమ ప్రయాణం కలుగునుగా. యాక్సిడెంట్ స్పిరిట్స్ ను బంధిస్తున్నాం, సూసైడ్ స్పిరిట్స్ ను బంధిస్తున్నాం, దురాత్మ సమూహములను గద్దిస్తున్నాం. ఇతరులకు నష్టం కలిగించే మనసు తొలగించబడును గాకని ప్రార్థిస్తున్నాం. ఇతరుల మేలు కోరి ప్రార్థన చేసి ఆయన క్షేమ
క్షేమస్థితిలో ఉందురుగాక అని ప్రార్థిస్తూ నాయన ఇచ్చిన ఈ సమయాన్ని దినమును బట్టి నీకు వందనాలు. వింటున్న ప్రతి బిడ్డ ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించున్నారని అడుగుతున్న వాటిని పొంది ఉన్నామని నమ్మి నేను స్తుతిస్తూ ప్రతి స్థలంలో మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా అధికారులను వారి పాలనలో ఆయన ప్రజలకు క్షేమ స్థితిలో మంచి మనసు మంచి ఆలోచనలు కలుగొనుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆయన ప్రతి డిపార్ట్మెంట్ను దీవించి ఆశీర్వదించి ఆయన బలహీనంగా ఉన్న బిడ్డలకు స్వస్థత విడుదల నెమ్మది కలుగ చేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మరి ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకును, ముఖ్యంగా ఆయన యందు ఆసక్తి కలిగి ఆశతో ఆయన కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుటకు ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును, సంఘమంతటికిని, సార్వత్రిక సంఘానికిని, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన యుద్ధకొచ్చి నిత్య నరకుడు తప్పించబడి నిత్యత్వమునకు చేరుకొనుటకును మనకందరికి ఈ దినమున ఆయా స్థలాలలో, మందిరాలలో విజ్ఞాపన చేస్తున్న బిడ్డలందరికీ మనకందరికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.